मंगलाय नमः धान्ये पूजयामि ओम काले नमः ओम पूजयामि ओम सर्वर्षिभक्तिरुचिराय नमः कटिं पूजयामि ओम जन्महीनाय नमः जगनं पूजयामि ओम गंभीरनाभाय नमः नाभिं पूजयामि ओम मदनलोकमात्रे नमः स्तनौ पूजयामि ओम स्कंदमात्रे नमः भुजद्वयं पूजयामि ओम अभयप्रदाय नमः दक्षिणास्तौ पूजयामि ओम पुष्करदादिन्ये नमः वामहस्तौ पूजयामि ओम स्वधाय नमः अंतं पूजयामि ओम श्री महाकाली महाजासुरमर्थिन्ये नमः नेत्रो पूजयामि ओम सिंहवाहनाय नमः मुखं पूजयामि ओम शिवाय नमः ललाटं पूजयामि ओम अंबिकाय नमः शिरं पूजयामि ओम महादेवी नमः सर्वाण्यांगानि पूजयामि ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् जय बोलो दुर्गा माता की जय अन्नपूर्णा माता की ఇది శరన్నవరాత్రుల్లో ఎన్నో రోజు మూడో రోజు ఈ రోజు అమ్మవారి అన్నపూర్ణ అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది ఈ యొక్క అమ్మవారు మనకు కాశీలోని ఆ యొక్క అమ్మవారు ఏ విధంగా ఉంటుందంటే స్వయంగా శివుడికి భిక్ష వేసుకుంటుంటారు అన్నమాట శివుడికి భిక్ష వేసినటువంటి అమ్మవారు అన్నపూర్ణాదేవి కాబట్టి అందరూ కూడా అన్నపూర్ణ మాతని మనము 108 సార్లు పిలుచుకుంటూ కుంకుమ వేసుకుంటూ శ్రీచక్రంపై కుంకుమ వేసుకుంటూ పిలుస్తాం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క నామం చివర శ్రీమాత్రే నమః అని చెప్పడం ద్వారా మనకు అమ్మవారు మన జన్మజన్మల కూడా మన అన్నానికి లోటు లేకుండా చూసుకుంటుంది మనకు మన కుటుంబ సభ్యులకు అన్నంకి లోటు లేకుండా చూసుకుంటారు అమ్మవారు మరి కేవలం మనుషులకు మాత్రమేనా అన్నపూర్ణమాత సమస్త జీవరాశులకు కూడా ఏదో ఒకటి అమ్మవారు ప్రకృతి సిద్ధంగా ఈ యొక్క ఎన్నో జీవరాశులు ఉన్నాయి చీమలకు కూడా ప్రతి ఒక్క జీవరాశికి చీమతో పోల్చుకుంటే పెద్ద పెద్ద జీవరాశులతో పాటు అడవిలలో ఏనుగులు ఉంటాయి ఆ పెద్ద పెద్ద ఏనుగులు మనం ఒక్క రోజు కూడా ఒక ఏనుగుకి తిండి పెట్టలేము అటువంటిది ఎవరు పెడతారు ఆ యొక్క ఏనుగుకి తిండి అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఒక ఏనుగులని కాదు కోతులు కొలింగలు గుర్రాలు గాడిదలు ఇవన్నిటికి కూడా అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటేనే ఆ రోజు మన చేతులన్నిటి మన నోట్ల కొత్త ఒక ముద్ద మన గొంతులో తెలుస్తుంది అనమాట కాబట్టి అన్నపూర్ణ అనుగ్రహము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి మన దేశానికి మన ప్రపంచానికి అందరికీ కూడా అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అన్నపూర్ణాదేవి యొక్క కుంకుమార్చన ప్రారంభించారు.